అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూలై 23, 24, 25 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారికి ప్రస్తుతం మీ రాశికి గోచరిస్తున్న గ్రహాల సంచారాన్ని గమనిస్తే, ఇది మీ జీవితంలో ఒకేసారి అద్భుతమైన అవకాశాలను తీసుకువస్తున్న ఒక కీలకమైన సమయం అని చెప్పవచ్చు. ఒకవైపు దేవగురువైన బృహస్పతి, రాహువు మీకు వృత్తిపరంగా ఊహించని విజయాలను అందించడానికి సిద్ధంగా ఉంటే, మరోవైపు శనిదేవుడు, కుజకేతువులు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి జీవిత పాఠాలను నేర్పడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు విభిన్నమైన ప్రభావాల సమ్మేళనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుని ఎలా ముందుకు సాగాలో వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మనం అత్యంత శుభప్రదమైన దేవగురువు బృహస్పతి గురించి చెప్పుకోవాలి. ఆయన దయ మీమీద సంపూర్ణంగా ఉంది. మీ శత్రువులు, రోగాలు, అప్పులుండే 6వ ఇంటిని ఆయన తన అమృత దృష్టితో చూడటం వలన మీమీద ఒక దైవ కవచం ఏర్పడినట్లే భావించాలి. మీకు తెలియకుండానే మీ వెనుక గోతులు తీయాలనుకున్న వారుకూడా మనసు మార్చుకుని మీకు సహాయపడే పరిస్థితి వస్తుంది. లేదా వారే స్వయంగా సమస్యలలో చిక్కుకుని మీ దారి నుండి తప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని బాధిస్తున్న అనారోగ్య సమస్యలకు సరైన వైద్యుడు, సరైన మందు లభించి సంపూర్ణ ఆరోగ్యం వైపు మీరు అడుగులు వేస్తారు. అప్పుల ఊబి నుండి బయటపడటానికి ఊహించని మార్గాలు మీకు దొరుకుతాయి. ఇక గురు భగవానుడి యొక్క 9వ చూపు అయితే, అది మీ తలరాతను మార్చేంత శక్తివంతమైనదిగా చెప్పాలి. ఎందుకంటే ఆ చూపు నేరుగా మీ ఉద్యోగం, వ్యాపారం, కీర్తి ప్రతిష్టలు ఉండే 10వ ఇంటిమీద పడుతోంది. దీని ఫలితంగా ఎప్పటినుండో మీరు ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీ తలుపు తడుతుంది. మీ జీతం గణనీయంగా పెరుగుతుంది. పై అధికారుల దృష్టిలో మీ విలువ అమాంతం పెరిగిపోతుంది. వారు మీ మాటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారైతే, మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. కొత్త భాగస్వామ్యాలు, పెద్ద పెద్ద ఒప్పందాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ ఆర్థిక స్థాయిని పెంచుతాయి. ఈ అద్భుతమైన వృత్తిపరమైన ఎదుగుదలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, మీ ధైర్య సాహసాలు, మాట, ప్రయత్నాలు ఉండే 3వ ఇంట్లో సూర్యబుధుల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక అస్త్రంలా పనిచేస్తుంది. మీరు ఏం మాట్లాడినా అందులో ఒక స్పష్టత, ఒక అధికారముండి అవతలి వారిని ఇట్టే ఒప్పించగలుగుతారు. మార్కెటింగ్, మీడియా, కమ్యూనికేషన్, బోధన వంటి రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం. మీ ఆలోచనలను ఎంతో ధైర్యంగా ఆచరణలో పెట్టి అందరి చేత సభాష్ అనిపించుకుంటారు. ఇదే సమయంలో మీ 10వ ఇంట్లో సంచరిస్తున్న ఛాయాగ్రహమైన రాహువు మీలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపనను, ఆశను 1000 రెట్లు పెంచుతున్నాడు. ఎలాగైనా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి, అందరికంటే ముందుండాలి, నా రంగంలో నేనే నంబర్ 1 అవ్వాలి అనే ఒక బలమైన కోరిక మీ మెదడులో నిరంతరం ఒక అగ్నిపర్వతల్లా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఈ తపనే మిమ్మల్ని అలుపెరగకుండా పనిచేసేలా చేస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ, విదేశీ వ్యవహారాలు, రాజకీయాలు, లేదా ఏదైనా నూతన ఆవిష్కరణల రంగంలో ఉన్నవారికి ఈ రాహువు ఊహించని ఉన్నత స్థానాన్ని అందిస్తాడు. అయితే అతి ఆశకు పోకుండా ధర్మమైన మార్గంలో వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి. ఇక నాణేనికి రెండో వైపు చూస్తే, మిమ్మల్ని ఒక కఠినమైన గురువులా పరీక్షిస్తున్న శనిదేవుడిని గమనించాలి. ఆయన తన 3వ చూపుతో నేరుగా మీ జన్మరాశిని చూడటం వలన మీలో ఒక రకమైన బద్ధకం, నీరసం, పనులను వాయిదా వేసే స్వభావం పెరగవచ్చు. ఈ పని రేపు చేద్దాంలే అనే ఆలోచన తరచుగా వస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుని మీ సామర్థ్యమీద మీకే అనుమానం కలిగేలా చేస్తుంది. అయితే నీ ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి తిను, క్రమశిక్షణతో ఉండు అని ఒక పెద్దాయన మనకు పరోక్షంగా గుర్తుచేస్తున్నాడని మీరు భావించి సోమరితనాన్ని జయిస్తే, ఇదే శని మీకు అద్భుతమైన స్థిరత్వాన్ని, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. శనిదేవుడి 10వ చూపు మీ అష్టమ స్థానమీద పడటం అనేది మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని చేసే ఒక గట్టి హెచ్చరిక లాంటిది. అష్టమస్థానమంటే అనుకోని ఆటంకాలు, అవమానాలు, రహస్య శత్రుత్వాలుండే ప్రదేశం కాబట్టి పనులలో అకారణంగా జాప్యం జరగవచ్చు. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఆగిపోవచ్చు. డబ్బు విషయంలో అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా ఆచితూచి అడుగేయమని, లేదంటే ఊహించని నష్టాలు తప్పవని శని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడకూడదు. చివరగా, మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో నిప్పులాంటి కుజుడు, నీడలాంటి కేతువు కలిసి కూర్చోవడం వలన ఇంట్లో ప్రశాంత వాతావరణం కొరవడి చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు, వాదనలు పెరిగే అవకాశముంది. అన్ని ఉన్నా ఏదో తెలియని అశాంతి మనసును తొలిచేస్తూ ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వాహనాలు నడిపేటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. మీ కోపాన్ని, శక్తిని ఇంటిమీద కాకుండా వ్యాయామం వంటి మంచి పనుల మీదకు మళ్లిస్తే ఈ గ్రహాల చెడు ప్రభావం నుండి సులభంగా బయటపడి ప్రశాంతతను పొందవచ్చు. వృషభరాశివారికి రాబోయే ఈ 3 రోజులు అంటే జూలై 23, 24, 25 మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక సరికొత్త శక్తిని నింపడానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ఆకాశంలో గ్రహాలు కేవలం తిరగడం లేదు, అవి మనకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి, మనకు అవకాశాలను అందిస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరి ఈ 3 రోజులు మీకోసం ఎలాంటి అద్భుతాలను దాచి ఉంచాయో వివరంగా చూద్దాం. జూలై 23 ఈ రోజు మీ జీవితంలో ఒక మధురమైన ప్రారంభంలా ఉండబోతోంది. ఎందుకో తెలుసా? మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మీ సొంత రాశిలోనే, అంటే మీ మొదటి ఇంట్లోనే బలంగా కూర్చుని ఉన్నాడు. దీని అర్థం ఈ రోజు మీ వ్యక్తిత్వం ఒక అయస్కాంతంలా ఇతరులను ఆకర్షిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాట, మీ నడక, మీ ప్రవర్తన అందరినీ కట్టిపడేస్తాయి. మిమ్మల్ని మీరు అందంగా తీర్చిదిద్దుకోవడానికి, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన రోజు. ఇక రెండో అద్భుతం ఏమిటంటే, మీ ధనస్థానమైన 2వ ఇంట్లో దేవగురువైన బృహస్పతితో పాటు చంద్రుడు కలసి ప్రయాణిస్తున్నాడు. ఇది ఒక రకమైన గజకేసరి యోగం. దీని ఫలితంగా ఈ రోజు మీ మాట తేనెలా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎన్నో రోజులుగా ఉన్న కుటుంబ కలహాలు కూడా మీ ఒక్క మాటతో సమసిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా చూస్తే ఇది డబ్బుకు లోటు లేని రోజు. అనుకోని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు లేదా ఎవరైనా మీకు బాకీ ఉన్న డబ్బును తిరిగి ఇవ్వవచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెంపు లేదా బోనస్లకు సంబంధించిన శుభవార్తలు అందవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. మాటలతోనే కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు. మీ ధైర్య, పరాక్రమస్థానమైన 3వ ఇంట్లో సూర్యుడు, బుధుడు కలసి ఉండటం వలన మీలో ధైర్యం ఉప్పొంగుతుంది. ఉద్యోగంలో ఏదైనా కొత్త బాధ్యత తీసుకోవడానికి వెనుకాడరు. మీపై అధికారులతో మాట్లాడటానికి, మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలకు పూర్తి ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. చదివింది బాగా గుర్తుంటుంది. ప్రేమికులకు, వివాహితులకు ఇది ఎంతో అనుకూలమైన రోజు. మీ భాగస్వామిని మీ ఆకర్షణతో, మీ ప్రేమతో ముంచెత్తుతారు. అయితే ఒక చిన్న జాగ్రత్త. మీ 4వ ఇంట కుజుడు, కేతువు కలసి ఉన్నారు. దీనివల్ల ఇంట్లో కొద్దిగా వేడి వాతావరణం ఏర్పడవచ్చు. తల్లి ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ అవసరం. ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. మీ మొదటి ఇంట్లో ఉన్న శుక్రుడి శక్తిని ఉపయోగించి ఇంట్లో శాంతిని నెలకొల్పండి. మొత్తమీద ఈ రోజు ఆనందాన్ని, సంపదను, ధైర్యాన్ని మోసుకొస్తున్న ఒక అద్భుతమైన రోజు. దాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. జూలై 24 నిన్నటి మధురానుభూతుల నుండి ఈ రోజు ఒక కొత్త శక్తిలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు గురువారం గ్రహాల గమనంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతోంది. ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు మీ ధనస్థానంలోనే ఉంటాడు. కాబట్టి నిన్నటి ఆర్థిక, కుటుంబపరమైన సానుకూల వాతావరణం కొనసాగుతుంది. ఏదైనా ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబపరమైన చర్చలు ఉంటే ఉదయం పూట పూర్తి చేయడం చాలా మంచిది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు తన గమనాన్ని మార్చి మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే బలంగా ఉన్న సూర్యుడు బుధుడితో కలుస్తాడు. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. మీ దృష్టి అంతా ధైర్యం, ప్రయత్నం, కమ్యూనికేషన్ మీదకు మళ్లుతుంది. మీలో ఒక తెలియని శక్తి, ఒక పోరాట పటిమ ఉద్భవిస్తాయి. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక కీలకమైన రోజు. మీ పనిలో మీ ధైర్య సాహసాలు ప్రదర్శించడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ప్రాజెక్టుకు నాయకత్వం వహించాల్సి రావచ్చు లేదా ఒక క్లిష్టమైన సమస్యను మీరే ముందుకు వచ్చి పరిష్కరించవచ్చు. మీపై అధికారులు మీ చొరవను, మీ పనితీరును గమనించి ప్రశంసిస్తారు. ప్రమోషన్లకు సంబంధించిన చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపారస్తులకు ఇది మార్కెటింగ్లో దూసుకుపోయే రోజు. కొత్త ప్రచార వ్యూహాలను అమలు చేయడానికి, కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, చిన్న ప్రయాణాలు చేయడానికి ఇది అనువైన సమయం. మీ మాటలకు, మీ ప్రణాళికలకు తిరుగుండదు. కుటుంబ జీవితంలో పని ఒత్తిడి వల్ల కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. కాని 3వ ఇంట్లో గ్రహాల కలయిక మీ తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. వారితో కలిసి ఏదైనా పని ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. వివాహితులు, ప్రేమికులు ఒకరికొకరు తమ లక్ష్యాలను పంచుకుని ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి కావలసినంత ధైర్యం, పట్టుదల లభిస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, రైటింగ్ రంగాలలోని విద్యార్థులకు ఇది ఒక వరం లాంటి రోజు. ఆరోగ్యం విషయంలో శక్తివంతంగా ఉంటారు. కాని 4వ ఇంట్లో కుజకేతువుల ప్రభావం వల్ల మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకోండి. మీ శక్తిని వ్యాయామం వైపు మళ్లించడం మంచిది. ఈ రోజు మీలోని యోధుడిని బయటకు తీసుకురండి. భయపడకండి, వెనుకాడకండి, ముందడుగు వేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. జూలై 25 ఈ రోజు శుక్రవారం
మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి ఇష్టమైన రోజు. మీ అధిపతి మీ రాశిలోనే బలంగా ఉండటంతో ఈ రోజు మీ ఆకర్షణ, మీ శక్తి తారాస్థాయికి చేరుకుంటాయి. నిన్నటి ధైర్యానికి ఈ రోజు మీ అందం, మీ మాటతీరు తోడవుతాయి. ఇది ఒక అద్భుతమైన కలయిక. మీరు ఏం చేసినా, ఏం మాట్లాడినా అందులో ఒక ప్రత్యేకత, ఒక కళ కనిపిస్తాయి. మీ మూడవ ఇంట్లో సూర్యుడు, చంద్రుడు, బుధుడి కలయిక ఈ రోజు కూడా కొనసాగుతోంది. దీని అర్థం నిన్న మీరు ప్రారంభించిన పనులను ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. ఇది కేవలం ఆలోచించే రోజు కాదు, ఆచరణలో పెట్టే రోజు. ఉద్యోగస్తులు తమ పనులను వేగంగా పూర్తిచేసి అందరి మన్ననలు పొందుతారు. ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెద్ద ఆస్తిగా మారతాయి. ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ఒక ఒప్పందంపై సంతకం చేయాలన్నా ఈ రోజు మీకు తిరుగులేదు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు గీస్తారు. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ 11వ ఇంట్లో ఉన్న శనిదేవుడి దృష్టిలో పడుతుంది. అంటే మీరు ఇప్పుడు చేసే పనులు భవిష్యత్తులో మీకు స్థిరమైన, దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడతాయి. మీ 2వ ఇంట్లో ఉన్న గురుడి వల్ల మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు మంచి ఆర్థిక ఫలితాలను ఇస్తాయి. ధైర్యంతో పాటు వివేకం కూడా తోడవుతుంది. కుటుంబ జీవితంలో మీ మొదటి ఇంట్లో ఉన్న శుక్రుడి ప్రభావంతో ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంలో సఫలీకృతులవుతారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారికి ఒక అందమైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరచండి. సంబంధం మరింత మధురంగా మారుతుంది. ప్రేమికులు తమ ప్రేమను మరో మెట్టుపైకి తీసుకువెళ్తారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను ఎంతో ధైర్యంగా, స్పష్టంగా ప్రదర్శించగలుగుతారు. గ్రూప్ స్టడీస్, ప్రాజెక్ట్ వర్క్స్ అద్భుతంగా ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంతో చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. అయితే మళ్ళీ అదే చిన్న సూచన: 4వ ఇంట్లో ఉన్న కుజకేతువుల కారణంగా వాహనాలు నడిపేటప్పుడు, ఇంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. వృషభరాశివారు పాటించవలసిన పరిహారాలు: గ్రహాలు మనకు దారి చూపిస్తాయేగాని మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. వాటి శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని తేలికైన పనులు చేస్తే చాలు. ముందుగా, మీరందరూ శుక్రుడి బిడ్డలు. అంటే మీ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఆయన అనుగ్రహముంటే మీకు తిరుగుండదు. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో తలుచుకుని ఒక చిన్న దీపం పెట్టండి. వీలైతే అమ్మవారికి తెల్లని పువ్వులు లేదా ఏదైనా పాయసం, పాలు, చక్కెర వంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. మీరు ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉండటానికి ప్రయత్నించండి. మంచి సువాసన వచ్చే అత్తరు వాడండి. ఇలా చేయడం వల్ల మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు బలపడి మీలో ఆకర్షణ పెరుగుతుంది. డబ్బుకు లోటు ఉండదు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక రెండోది, మీ జాతకంలో ప్రస్తుతం ఇంట్లో, అంటే 4వ స్థానంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇంట్లో అనవసరమైన వేడి, అమ్మగారి ఆరోగ్య సమస్యలు లేదా వాహనాలతో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. దీనికి కంగారు పడాల్సిన పని అస్సలు లేదు. దీనికోసం మీరు చేయాల్సిన అత్యంత శక్తివంతమైన పని ఆంజనేయ స్వామిని పట్టుకోవడం. రోజూ లేదా కనీసం మంగళ, శనివారాల్లో అయినా ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా వినండి. అలాగే ఏ పని మొదలుపెట్టినా ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి మనస్సులో ఒక్కసారి దండం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. మనశ్శాంతిగా ఉంటుంది. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది: మనం చేసే మంచి పనులే మనకు అసలైన రక్షణ కవచాలు. ప్రస్తుతం శనిదేవుడు మీకు లాభాల స్థానంలో ఉండి అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మీరు పెద్దగా కష్టపడకర్లేదు. పేదవాళ్లకు, అవసరంలో ఉన్నవాళ్లకు మీకు తోచినంత అన్నం పెట్టండి లేదా సహాయం చేయండి. ముఖ్యంగా శనివారం రోజు ఇలా చేస్తే చాలా మంచిది. అలాగే గురుడు మీకు ధన స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పెద్దవాళ్లను, గురువులను గౌరవించండి. వీలైతే దగ్గరలో ఉన్న ఆవుకి ఏదైనా పండు లేదా ఆహారం తినిపించండి. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో పెద్ద పెద్ద సానుకూల మార్పులు తీసుకువస్తాయి. భయపడకుండా, నమ్మకంతో ఈ పనులు చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఈ 3 రోజులు మీకు ఒక బంగారు అవకాశం. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి, ధనాన్ని సంపాదించడానికి, ధైర్యంగా ముందడుగు వేయడానికి గ్రహాలు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ శక్తిని గుర్తించండి. దాన్ని స్వీకరించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. విజయమీదే. శుభం భూయాత్. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.